ఉండాలి. దేని గురించి? దీన్ని తెలియజేయాలరా బాబు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెలియజేయడం ద్వారా వాళ్ళందరూ పరలోక రాజ్యంకి వస్తారు. దాని ద్వారా మన కుటుంబం ద్వారా వారు రక్షణ పొందితే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు వెరైటీగా ఉంటాయి, వేరేగా ఉంటాయి అని మనం ఆ మంట కలిగి దేవుని స్వార్థను ప్రకటించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క మాట అన్నా, కొన్ని రకాలుగా సువార్త ప్రకటించబడుతుంది. కొన్ని రకాలుగా సువార్త ఏం చేయబడుతుంది? ప్రకటించబడుతుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వల్ల, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వల్ల కొంతమంది ఏం చేస్తున్నారంటే అవి అనవసరమైన వాటికి వాడుతున్నారు, కొంతమంది అవసరమైన వాటికి వాడుతున్నారు. యూట్యూబ్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వారు వెళ్ళి వారి సాక్ష్యాలు వీడియో తీసి దాని ద్వారా కొంతమంది రక్షణ పొందడానికి అవకాశం ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే కార్లో వెళ్ళిపోయి పాంప్లెట్స్ ఇచ్చేసి ఇది దేవుని వార్త, దేవుని సువార్త, మీరు నమ్మాలి, నమ్మినట్లయితే మీరు రక్షించబడతారు, లేకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారని యూట్యూబ్ ఛానల్స్లో